దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా పుస్తకం 41వ అధ్యాయం 10వ వచనం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు నీతిమంతుడు, యథార్థమంతుడు, సత్యమంతుడు. ఆయన మనల్ని ప్రేమించి మనలను ఆయన సొత్తుగా చేసుకొని నీతిమంతులుగా మార్చాడు. ఇప్పుడు ఈ నీతిమంతులతో దేవుడు అంటాడు, నీతి అనే నా దక్షిణ హస్తంతోనే నిన్ను ఆదుకుంటాను అన్నాడు. ఏంటి దేవుని యొక్క నీతి అంటే? ఆయన క్రియలు, నీతి క్రియలు, ఆయన చేసిన పనులు. ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడ్డ మన జీవితంలో మనము మొదట ఆయన నీతిని వెతికిన ఎడల అనుంది బైబిల్లో. అంటే ఏం వెతకాలి మనం? ఆయన క్రియలను, ఆయన కార్యాలను, ఆయన చేతి పనులను. అలా వెతికినప్పుడు ఆయన మనల్ని ఆదుకొని ఆయన ఉన్నత స్థలములో మనల్ని చేర్చుకుంటాడు. చూడండి, రూతు బోయాజు పొలంలో చేర్చబడ్డ తర్వాత ఆమె యవ్వనస్తుల్ని వెంబడించలేదట, అలాగే ఇంకెవ్వరి వైపు చూడలేదట. తాను కేవలము పనికత్తెల వైపు చూస్తూ తన క్రియలను మార్చుకొని దేవుని దృష్టికి అంగీకారమైన క్రియలుగా మార్చబడ్డాయి. ఆ క్రియలను బట్టి ఆమె ఒక ఉన్నతమైన బహుమానం పొందుకుంది. దేవుడు తనను ఆదుకొని ఆమెకు బహుమానం ఇచ్చాడు. చూడండి, ఒకప్పుడు అపోస్తలైన పౌలు తన నీతిని ఆధారం చేసుకున్నాడు, తన జ్ఞానమును ఆధారం చేసుకున్నాడు, తన బలమును ఆధారం చేసుకున్నాడు. కానీ దేవుడు ఒక రోజున తనను ఆదుకొని నీతి అనే తన దక్షిణ హస్తాన్ని చాపినప్పుడు అతడు కాపాడబడి దేవుని కొరకు బ్రతకటానికి ఇష్టపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన క్రియలు ఎప్పుడూ మురికి గుడ్డ వంటివి. మన నీతి మంచిది కాదు, అది స్వార్థంతో కూడుకున్నది, కపటముతోనూ నటనతోనూ ఉన్నటువంటిది. కనుక అది ఒక రోజున తాత్కాలికంగా నీకు సంతోషాన్ని కలుగచేసిన అది నిన్ను నరకానికి నడిపించి నిన్ను నష్టాన పరిచే అవకాశాలు ఉన్నాయి. కనుక దేవుని నీతి మనల్ని కాపాడి ఆ నీతిని బట్టి మనకు ప్రతిఫలం కలుగుతుంది. వారి వారి క్రియలను బట్టి నేను జీతం ఇస్తాను అన్నాడు. కనుక మనం జీతం పుచ్చుకునే ముందు నువ్వు చక్కగా కష్టపడితే, చక్కగా నీతి మార్గంలో నడిస్తే నిశ్చయంగా ఉన్నతమైన బహుమానమే మనకున్నది. అలాంటి కృపతో ఈ ఉదయకాలం ప్రభు మనందరినీ నింపి ఆయన నీతిగల పట్టణానికి మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.